హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చిన అనమాట. ఇది వచ్చేసి వెల్లుల్లి మిరియాల కారం అనమాట. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు మీకు కంప్లీట్ వీడియో ఇప్పుడు మీకు షేర్ చేసుకోపోతున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియో ఎండింగ్ వరకు నా వీడియోని చూడండి. అండ్ ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి అసలు ఈ మిరియాల కారం ఎట్లా చేస్తారో తెలుసుకొని మీరు కూడా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వర్షాలు కురుస్తున్న సందర్భంగా మిరియాలు ఎల్లిపాయల కారం చేస్తుంది. దానికి సంబంధించి అమ్మ ఏమేమిటి ఇవన్నీ చెప్పు నాకు ఒకసారి. ఎండుమిరపకాయలు, దొడ్డుప్పు, మిరియాలు, కందిపప్పు, ధనియాలు, పుట్నాల పప్పు వేసిన ఎల్లిపాయలు ఇవన్నిటిని ఇప్పుడు మంచిగా ఫస్ట్ ఎల్లిపాయలు ఇట్లా మంచిగా పైన పొట్టంతా తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని ఒకసారి మంచిగా ఇట్లా పెనం మీద ఫ్రై చేసినట్టుగా వేయాలి. తర్వాత ధనియాలు, మినప్పప్పు, పుట్నాల పప్పు, మళ్ళీ మిరియాలు ఇవన్నిటిని కూడా ఒకసారి అన్నీ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ తోటి. ఇట్లా రోస్టింగ్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఇట్లా రోస్టింగ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇట్లా చల్లారే వరకు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను ఇంకా మా మమ్మీ కలిపి పెట్టింది. ఇక నేను మిక్సీ చాలా బాగుంటుంది అనమాట. జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ, సర్ది జ్వరము, తలనొప్పి ఇట్లాంటి అన్నీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మిరియాలది కారం తింటే, ఎల్లిపాయ మిరియాల కారం తింటే ఏమవుతుందంటే మంచి తొందరగా అట్లాంటి ఫీవర్స్ ఉన్నా కానీ తొందర తగ్గిపోతాయి. అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మిక్సీ పట్టబోతున్నాం. అదే ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ మిరపకాయలు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో అన్నీ వేయనమ్మా ఒకసారి, కొన్ని సరే. ఇవన్నీ ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఎండింగ్లో ఇది వేయాలంట. చూస్తా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా మిక్సీ పట్టడానికి. తర్వాత ఇట్లా మంచిగా టైట్గా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు అన్నమాట. మంచిగా దంగినాయి. ఇప్పుడు కారం మొత్తం దంగింది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసినాం కదా, ఇక ఇవి కూడా ఒకసారి మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. పెట్టుకుంటాం. ఇప్పుడు మనము ఎల్లిపాయలు కూడా మంచిగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కారం అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని చూస్తుంటే అయితే మస్తు వాసన వస్తుంది, మస్తు మంచి వాసన వస్తుంది అనమాట. అన్నీ మంచిగా దంగినాయి. మమ్మీ ఒక్క నిమిషం చూపిస్తాను. ఇంకో మిరియాల కారం అనేది ఇట్లా దంగిందనమాట. మంచిగా మిక్సీ అయిందనమాట. చూడడానికైతే మస్తు అందంగా ఉంది. ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది నాకైతే.